గారు కూడా నేను తనను ఉద్దేశించి మాట్లాడలేదని అప్లై చెప్పిండ్రు. చెప్పిన తర్వాత ఒక మహిళగా మాట్లాడుతున్నారా అంటే నేనేం చెప్తా, ఈ రోజు మేము ఏమంటున్నామంటే, ఈ రోజు పోలీసు వాళ్ళు చెప్పేది, అక్కడ ఉన్న ఐ విట్నెస్ చెప్పేది, వీడియోస్ చెప్పేది, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పేది, ఇవన్నీ అంటే ఒక మహిళ ఒక తొక్కిసలాటలో చనిపోతే ఒక అల్లు అర్జున్ గారి ఫ్యాన్ ఏదో అభిమాని ఫ్యామిలీ, ఒక మహిళ చనిపోతుంది, ఒక అబ్బాయికి బ్రెయిన్ డెడ్ లో కోమాలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళి చూసొచ్చారా? కనీసం ఉన్న ఉపన్యాసాలు డిబేట్ లో పెట్టి మాట్లాడతారు. మీరు వెళ్ళారా? కనీసం పలకరించారా? ఫ్యామిలీని ఆ బిడ్డను చూసొచ్చారా? హాస్పిటల్లో మేము వెళ్ళాం. ఊళ్ళో మీరు ఉపన్యాసాలు చెప్పడం కాదు, మీకుందా గుండెలో తడి, వెళ్ళి బిడ్డను చిన్నబిడ్డను చూసొచ్చారా? మేము వెళ్ళాం, చూసాం, మేము పలకరించి వచ్చాం. మీరు పలకరించారా? ఇక డిబేట్ లో కూర్చుని ఉపన్యాసాలు కాదు. మానవత్వం అంటే అది. హీరోని పట్టుకుని అతను హీరో అయితే మీ ఇష్టం వచ్చి మాట్లాడతారా? ఆర్టిస్ట్ ఏమైనా మాట్లాడతారా? ఏదైనా ఎలాంటి ఒక కాల్ తీసుకుందాం, మన పబ్లిక్ కాల్స్ నుంచి ఒకరిని కాల్ తీసుకుందాం. ఏ పోలీస్ చెప్పాడు? ఆడియో ఏది, వీడియో ఏది? పోలీస్ ఆఫీసర్ చెప్పిన చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి, పబ్లిక్ కాల్ తీసుకుందాం. సాయి కిరణ్ గారు, సాయి కిరణ్ గారు నమస్తే అండి. సాయి కుమార్ గారు నమస్తే అండి, చెప్పండి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే అసెంబ్లీలో అంటే అల్లు అర్జున్ పై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన మీరేమంటారు? అంటే గవర్నమెంట్ అతను చనిపోయినా కూడా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గరకు వచ్చిన తొక్కిసలాటలో అయితే ఒక మహిళ చనిపోయినా కూడా తను అక్కడి నుంచి వెళ్లకుండా అక్కడే ఉన్నాడని అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి అనడం జరిగింది. దీనిపైన మీరేమంటారు? మేడం గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది హలో వినండి, వింటున్నాం, చెప్పండి. ఈ సినీ అంటారు కానీ జనం చూసే జనాలని టీచర్లు చేస్తారు వీళ్ళు. ఈ ఆడియో ఫంక్షన్ వీళ్ళకున్నప్పుడు దేశాలు మా దేవుళ్ళు అంటారు. ఇటువంటి జరిగినప్పుడు వీళ్ళు ఏం పట్టిస్తారు? అందరూ వీళ్ళు ఎప్పుడైనా ఇంటి దగ్గరికి ఇంత గేటు ముందు రానియాలండి, ఇంట్లో నుంచి పెరుగుతారని చెప్తుంది. ఈ జనాల మీదే టీచర్ వాళ్ళ లెక్క 500,000 రూపాయలు 12,000 చూసి ఈ యొక్క సినిమా నటించే 400 కోట్లు తీసుకుంటారు. సామాన్య జరుగుతుంది ప్రకటించాలని మీరు చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అక్షరాలు నిజమండి. ఓకే అండి, మీరు చెప్పండి చిట్టిబాబు గారు, దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది అక్షరాల నిజమని అయితే ఒక పబ్లిక్ కాలర్ అంటున్నారు, మరి మీరేమంటారు? పబ్లిక్ కాలర్ ఎంతవరకు స్టడీ చేశాడో తెలియదు. పబ్లిక్ కాలరు 4వ తారీఖు నుంచి వాళ్ళ దాకా సీఎం కనుక ఆయన మాట్లాడింది సమర్థించడం వేరు. 4వ తారీఖు నుంచి ఇప్పటిదాకా జరిగింది కాదుగా అన్ని ఇంటర్వ్యూలు అన్ని స్టడీ చేస్తే తెలుస్తుంది. ఆ రోజే చెప్పాడు, అదే మాట ఇవాళ చెప్తున్నాడు. కానీ వీళ్ళు ఆ రోజు చెప్పిన మాట వేరు, ఇవాళ చెప్తున్న మాట వేరు. ఈ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం, పోలీసు ఆ రోజు ఏమన్నారు, ఫస్ట్ అవగాహన ఏమన్నారు, మాకు ఇన్ఫర్మేషన్ పర్మిషన్ తీసుకోలేదు అన్నారు. వాళ్ళు పర్మిషన్ లెటర్ కాపీ బయటికి పెట్టగానే అప్పుడు మేము పర్మిషన్ పెట్టారు కానీ మేము ఇవ్వలేదు అన్నారు. ఇలాగ మాట మరి ఇప్పుడేమన్నారు, మేము రావద్దన్నామని ఒక లెటర్. ఎప్పటి లెటర్ అది? 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, 9వ తారీఖు, 14వ తారీఖు దాకా, 15వ తారీఖు దాకా కనపడే లెటర్లు గబుక్కుని 18వ తారీఖు బయట. ఎక్కడి నుంచి వచ్చింది ఆ లెటరు? ఎలా తయారు చేశారు? ఎవరు తయారు చేశారు ఆ లెటరు? ఎన్ని పోలీస్ ఆఫీసర్ ఖచ్చితంగా కొండబద పోలీస్ ఆఫీసర్ ఎవరు రాలేదు దగ్గరికి, మీరు వెళ్ళిపోవడానికి చెప్పలేదు. ఆ రోజు చెప్పాడు అదే మాట, ఇవాళ అదే మాట చెప్తాడు. వీళ్ళేమన్నారు, ఆ రోజు పోలీస్ ఆఫీసర్ వెళ్ళారు వెళ్ళమన్నారు అన్న, ఇవాళ అంటున్నారు పోలీస్ ఆఫీసర్ వెళ్ళి వెళ్ళమన్నారంట, నేను వెళ్ళను అన్నా అంట అర్జున్. ఏమి కట్టుకథలు ఇస్తారండి? ఏమి స్టడీ చేస్తే ఆ 4వ తారీఖు ఇప్పటిదాకా జరిగిన అన్ని స్టడీ చేస్తే తెలుసు ఏది నిజమో ఏదో అబద్ధం. వాళ్ళ అసెంబ్లీ వాళ్ళ సొంత చోటు కనుక, అసెంబ్లీ అధికారులు ఉన్నారు కనుక ఏదైనా మాట్లాడేస్తారు, ఏ అబద్ధాలైనా చెప్పేస్తారు. అది నిజమని నమ్మాలా? ఇక మీద ఆధారాలు లేవు, ప్రజలు లేరు, ప్రజలు చుట్టూ. చిట్టిబాబు గారు ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, వరంగల్ నుంచి జితేందర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి జితేందర్ గారు, సంధ్యా థియేటర్ ఘటనలో ఒక మహిళ అయితే మృతి చెందడం జరిగింది, మరి దీనిపైన మీరేమంటారు? చాలా బాధాకరం మేడం. కాస్త మహిళ చనిపోవడము, వాళ్ళ అబ్బాయి వచ్చేసి కోమాలో ఉండడము, వాళ్ళని పరామర్శించకుండా దీని మీద మామూలుగా ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ కుటుంబానికి ఏమన్నా అయితే
అక్కడ వాళ్ళ కుటుంబమే తొక్కిసాట చచ్చిపోతే ఈ సినీ ఇండస్ట్రీ ఏమైనా పట్టించుకో, వాళ్ళు ఎంత గగ్గోలు చెప్పి మేడం. ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి చచ్చిపోతే కనీసం అక్కడ పోకుండా ఆయన ఒక రోజు జైలుకు పోయి ఒక నైట్ ఉండి వస్తే సినీ ప్రముఖులందరూ పోయి క్యూ కట్టి చేస్తారు. ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఉన్నదా? రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు దాని విషయంలో నిన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గారు ఆ ట్రాఫిక్ తీసుకొచ్చినప్పుడు దాని మీద సీరియస్ గా మాట్లాడిండు. మాట్లాడడానికి కారణం ఏంది? ఒక సగటు ఒక నిరుపేద అమ్మాయికి, అంటే నిరుపేద అమ్మాయికి ఒక చట్టం ఉంటుంది కోర్టులలో, వీళ్ళకు ఇండస్ట్రీస్ మంచి పెద్ద పెద్ద వాళ్ళకు చట్టం ఉంటుందా? ఆ చిట్టుబాబు చేసేది మాటలు కరెక్ట్ కాదండి. ఇవి కరెక్ట్ కాదని అనుకుంటున్నాం మేడం. రైట్. అలాగే మరొక కాలర్ రెడీగా ఉన్నారు, రమేష్ రెడ్డి అలంపూర్ నుంచి. రమేష్ రెడ్డి గారు మేడం చెప్పండి, మీరేమంటారు ఈ ఘటన పైన? ఈ ఘటన పైన అంటే ఇది యాక్చువల్ గా నాట్ ఓన్లీ దిస్ ఇస్ అప్లికేబుల్ ఫర్ అల్లు అర్జున్ అంటే ఎవరికైనా కానీ ఈ రిబేట్ అవన్నీ ఇచ్చేది గవర్నమెంట్ మానుకున్నాలా? దే హ్యావ్ టు టేక్ కేర్ అగ్రికల్చరిస్టులు అండి. ఇవన్నీ ఫాల్స్, వాళ్ళు కోట్లు సంపాదించుకుంటుంటారు, వాళ్ళకి ఇవ్వకూడదు. ఫస్ట్ అదేటి. నంబర్ 2 వచ్చేసేసి ఈ ఎవరు చిట్టిబాబు మాట్లాడుతున్నారు సీనియర్ ఆయన. ఇప్పుడు ఆయన ఒక పొలిటికల్ పార్టీస్ కొరకు ఏమైనా పదవుల కొరకు అని చెప్పి కామెంట్ చేసినాడు. ఆయన ఏదైనా సినిమా ఫీల్డ్ లో ఏమైనా పదవుల కొరకు కామెంట్ చేస్తాడా? దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. డిబేట్ లో ఉన్నప్పుడు అట్లా మాట్లాడకూడదు. రేవంత్ రెడ్డి 100% కరెక్ట్. ఎవరికి కూడా రిబేట్లు ఇవ్వకూడదు అసలు స్టేట్ లా. వీళ్ళకి ఎందుకంటే రిబేట్లు దోచుకుంది కదా. రైతులను పట్టించుకోరు, ఈ ఫిలిం వాళ్ళని పట్టించుకోరు. అసలు బ్యాన్ చేసి పడాలి ఇట్లాంటివన్నీ. అది రోడ్స్ లో గీడ్స్ అన్ని అరెస్ట్ చేసి పడాలి అప్పుడే. అంతే అండి, అంతకు మించి ఏం లేదు. రైట్. రవలి గారు మీరు చెప్పండి. అంటే నిన్న అసెంబ్లీలో అయితే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అల్లు అర్జున్ పైన. అదేంటంటే అల్లు అర్జున్ అంటున్నారు, అదే ఆయనకి ఏమైనా కిడ్నీలు ఏమైనా పోయాయా అని అనడము ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటారు? అంటే ఇప్పుడు ఈ చిట్టిబాబు లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు, లేకపోతే సినీ కార్డు రంగానికి చెందిన ఫేమస్ వాళ్ళంతా వరుసగట్టి అల్లు అర్జున్ ఇంటికి పోయి ఒక్కరోజు రాగానే, అల్లు అర్జున్ గారు రాగానే ఒక పూటకే వాళ్ళ ఆవిడ ఆమెను వదిలిపేసి లేకపోతే ఒక భార్యను కోల్పోయిన భర్త పరిస్థితి ఏ రకంగా ఉంటుందో చూడాలి. ఒక పూటకు జైలు నుండి రాగానే వాళ్ళ భార్యను గట్టిగా హగ్ చేసుకొని చూడడం, ఇవన్నీ అంటే వాళ్ళ మధ్యలోనే అఫెక్షన్ ఉంటది, వాళ్ళకే ఎమోషన్స్ ఉంటాయి. లేకపోతే సామాన్య కుటుంబానికి ఉండవా? చనిపోయిన కుటుంబంలో ఒక భార్యను కోల్పోయి ఒక చిన్న అబ్బాయిని హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న